బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో మనుస్మృతి దహన కార్యక్రమం నిర్వహించారు. మనుషుల మధ్య అంతరాలు సృష్టించిన మనుస్మృతిని పూర్తిగా మట్టిలో పాతి పెట్టాలని, అసమానతలను శాశ్వతంగా నిలిపే విధానాలే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయాలకు పునాదులంటూ కేవీపీఎస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు రాములు అన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యత సాధ్యం కాదని, మనుషులు నరనరాల్లో మనువాదం ప్రవహిస్తుందన్నారు. దాన్ని పూర్తిగా నిర్మించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు ఎవరైనా మాట్లాడితే మీరు సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకమని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, సనాతన ధర్మంలో ఏముందని అడుగుతున్నాం. ఈ రోజు 4 వర్ణాలుగా విభజన చేసి ఎవరెవరు ఏ రకంగా ఉండాలి, సేవా కులాలుగా ఎవరు ఉండాలి, నీచమైనటువంటి పనులు ఎవరు చేయాలనేటువంటిది నీ సనాతన ధర్మంలో ఉంది. ఒక మహిళని, ఒక స్త్రీని మనిషిగా చూడనటువంటిది నీ మనధర్మ శాస్త్రంలో ఉంది. ఈరోజు ఆధునిక సమాజము, సైన్స్ పెరిగింది, అత్యున్నతమైనటువంటి సైన్స్ అభివృద్ధి అయినటువంటిది. స్పేస్ లోకి వెళ్తున్నాం, చంద్రమండలం మీదకి వెళ్తున్నాం. ఈ తరుణంలో కూడా నీ దోపిడిని కొనసాగించే దానికోసం, బహుళజాతి కంపెనీలకు లాభాలు కట్టబెట్టే దానికోసం ప్రశ్నించేటువంటి అవకాశం. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. ఏదో మనస్ఫూర్తి ఈ రాజ్యాంగంలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. మేము అడుగుతా ఉన్నాం, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారిని, ఈ దేశ ప్రధానిని, అట్లాగే మీ ఆర్ఎస్ఎస్ ఎట్లా మోహన్ భాగవత్ గారిని మేము అడగదలుచుకున్నాం. సంఘ్ పరివార్ గారిని కూడా అడగదలుచుకున్నాం. హిందువులు మొత్తం భారతదేశంలో ఉన్న సామాజిక వర్గాలు అందరూ